కి స్వాగతం. ఎ మాన్యువల్ టు సెల్ఫ్ సూచనలు లేదా సమాచారాన్నందించే స్వీయ శోధన సాధనం. అందు గురించి తెలుసుకున్న తర్వాత, ఇప్పుడు మనం శ్వాస గురించి తెలుసుకుంటానికి ప్రయత్నం చేస్తున్నాం. సో, శ్వాసక్రియలో అసలు ఎలాంటి వేరియబుల్స్ ఉన్నాయి? అంటే దాంట్లో ఏమేమి మెజర్ చేయొచ్చు? ఏమిటి అసలు? చూద్దాం. వేరియబుల్స్ ఆఫ్ బ్రీతింగ్ ప్రాసెస్. ఈ గాలి పీల్చడం, వదలటం అనేది పిరియోడికల్‌గా జరిగేది కాబట్టి, అదొక రిథమ్ అని చెప్పొచ్చు. ఒక రిథమిక్‌గా ఉంటుందని. ఒక మ్యూజిక్ లాగా. ఒక క్రమ పద్ధతిలో ఉంటుంది అని. డ్యూరేషన్ ఆఫ్ ఇన్‌హేలేషన్. ఎన్ని సెకన్లు నువ్వు గాలి పీలుస్తున్నావు. రేట్ ఆఫ్ ఇన్‌హేలేషన్. సో, నువ్వు పీలుస్తున్న సేపు గాలి లోపలికెళ్తున్న వాల్యూము సేమ్ వాల్యూమ్ వెళ్తోందా విత్ రెస్పెక్ట్ టు టైము? ఈటీ టైమ్ డిఫరెన్స్ టైమ్ ప్రకారంగా ఆర్ పారాబోలిటిక్‌గా ఉంటుందా? అంటే ముందు స్లోగా స్టార్ట్ అయ్యి పీక్ లెవెల్‌కెళ్ళి మళ్ళా స్లోగా అవుతుందా? లేకపోతే స్టార్టింగే పీక్ లెవెల్ స్టార్ట్ అయ్యి స్లోగా అవుతుందా? లేదా స్లోగా స్టార్ట్ అయ్యి పీక్ లెవెల్‌కెళ్ళి ఆగుతుందా? సో, ఇది రేట్ ఆఫ్ ఇన్‌హేలింగ్ అంటాం దీన్ని. స్లోప్ అన్నమాట. సో, టోటల్ వాల్యూమ్ ఎయిర్ ఇంటేక్. టోటల్ వాల్యూమ్ ఎయిర్ లోపలికి తీసుకుంటుంది ఎంత? డ్యూరేషన్ ఆఫ్ ఎక్సేలేషన్. అలాగే గాలి వదిలేస్తున్నప్పుడు ఏమిటి? ఎంత టైం పడుతుంది? ఎన్ని సెకన్లు పడుతోంది? అలాగే రేట్ ఆఫ్ ఎక్స్‌హేలింగ్ ఎలా ఉంది? సేము గాలి బయటకు వదులుతున్నప్పుడు గూడా సేమ్ ఒకే వాల్యూమ్ పర్ మినిట్ వేగంతో వదులుతున్నావా? లేదా ముందు చాలా హైగా ఉండి తగ్గుతూ వస్తోందా? లేదా తగ్గుతూ ఉండి పీక్‌కెళ్ళి మళ్ళా తగ్గిందా? లేదా తక్కువతో స్టార్ట్ అయ్యి పీక్ లెవెల్‌కి ఆగుతుందా? సో, ఈ రేట్ ఇలా ఉంటుంది. అలాగే వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ టోటల్ ఎయిర్ ఎక్సేలేషన్‌లో ఎంత ఎయిర్ బయటకొచ్చేసింది? ఎన్ని వాల్యూమ్ వచ్చింది? అలాగే నంబర్ ఆఫ్ బ్రీత్స్ పర్ మినిట్. నిమిషానికి ఎన్ని శ్వాసాలు తీస్తున్నావు? ఒక శ్వాస అంటే ఉచ్ఛ్వాసము, నిశ్వాసము. ఎక్సేలేషన్, ఇన్‌హేలేషన్ కలిపేసి. అలాగే డామినేషన్ ఆఫ్ నాస్టిల్. నిన్న చెప్పుకున్నట్టు మనం 2 యొక్క 2 కన్నాల నుండి ఒకే రకమైన రేట్‌తో ఇన్‌హేలింగ్ రేట్ గాని, ఎక్స్‌హేలింగ్ రేట్ గాని ఒకే రేట్‌తో నువ్వు పీల్చడం గాని, వదలటం గాని జరగదు. ఒక నాస్ట్రిల్ డామినేషన్‌గా ఉంటుంది. ఆ డామినేషన్ షిఫ్ట్ అవుతుంటుంది గూడాను. ఆ షిఫ్ట్ ఆఫ్ డామినేషన్ ఎన్ని నిమిషాలకి లేదా ఎన్ని బెర్తులకి అవుతోంది. అసలు పర్టిక్యులర్ మూవ్‌మెంట్‌లో ఏది డామినేషన్‌లో ఉంటుంది. లాంగ్ ఇన్‌హేలేషన్ పీరియాడిసిటీ. అలాగే నువ్వు గాలి పీల్చి వదులుతున్నావు, గాలి పీల్చి వదులుతున్నావు. సడెన్‌గా ఒకసారి ఎక్కువ గాలి పీల్చి వదులుతావు. 15 సార్లకోసారో, 12 సార్లకోసారో, 9 సార్లకోసారో మొత్తం మీద ఒకసారి లాంగ్ ఇన్‌హేలింగ్ చేస్తావు. అలాగే లాంగ్ ఎక్స్‌హేలింగ్ గూడా చేస్తుంటావు. సో, ఇది పీరియాడిసిటీ ఎలా ఉంది? అంటే ప్రతి 12 అవుతోందా? ప్రతి 15 అవుతోందా? ప్రతి 25 అలా అవుతోందా? లాంగ్ ఇన్‌హేలింగ్ లేదా లాంగ్ ఎక్స్‌హేలింగ్. అలాగే పాజ్ బిట్వీన్ ఇన్‌హేలేషన్ అండ్ ఎక్స్‌హేలేషన్. అంటే ఒక గాలి పీల్చడానికి, మళ్ళీ గాలి వదలటానికి మధ్యలో చాలా మైక్రో లెవెల్‌లో పాజ్ ఉంటుందే. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే గనక కనబడదు. వాళ్ళని నువ్వు పాజ్ పెట్టొచ్చు ఎక్కువ. మొత్తం మీద ఆహ్, పాజ్ ఎంత పీరియడ్ ఉంటుంది? అలాగే పాజ్ బిట్వీన్ ఎక్సేలేషన్, ఇన్‌హేలేషన్‌కి ఎలా ఉంటుంది? అవేర్‌నెస్ ఆఫ్ బ్రీతింగ్ ఫ్లక్చుయేషన్స్. సో, నీ బ్రీతింగ్‌లో ఏ ఫ్లక్చుయేషన్స్ వస్తున్నాయి అనేది అవేర్‌లో ఉంటున్నావా? ఇంకా చెప్పాలంటే నీ మైండ్ యొక్క ఏ స్టేట్‌లో ఉంది? అలాగే నీ బ్రీతింగ్‌లో ఫ్లక్చుయేషన్ ఏమొస్తోంది? మైండ్‌లో ఏ ఎమోషను లేనప్పుడు నిర్లిప్తంగా ఉన్నప్పుడు ఎలా ఉంది? మైండ్‌లో హ్యాపీనెస్ ఫీల్ అవుతున్నప్పుడు నీ యొక్క బ్రీత్ ఎలా మారుతోంది? ఫ్లక్చుయేట్ అవుతోంది. బాధతో ఉన్నప్పుడు ఎలా మారుతోంది? కోపంగా ఉన్నప్పుడు ఎలా మారుతోంది? జెలసీ వచ్చినప్పుడు ఎలా మారుతోంది? సో, ఇలా బ్రీత్ యొక్క ఫ్లక్చుయేషన్ నువ్వు ఎంత వరకు అవేర్‌గా ఉన్నావు? అవేర్‌నెస్ ఆఫ్ విచ్ లోబ్ ఆఫ్ లంగ్ ఈస్ ఎక్స్‌పాండింగ్. అలాగే ఈ లంగ్ మొత్తం 3 లంగ్స్ కాకుండా ఒక లంగ్ ఎక్కువ ఎక్స్‌పాండ్ అవుతుంది. ఒక లంగ్ తక్కువ ఎక్స్‌పాండ్ అవుతుంటది. సో, అప్పర్ లోబు, మిడిల్ లోబు, లోవర్ లోబ్‌లో ఏ లోబ్‌లో ఎక్కువ ఎక్స్‌పాన్షన్ గురవుతోంది? ఏది తక్కువ గురవుతోంది? ఇది అవేర్‌లో ఉంటున్నావా? సో, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ మాట. బ్రీతింగ్ అనేది సింపుల్‌దేం కాదు. జనరల్‌గా బ్రీత్‌ని అబ్జర్వ్ చేయమనంగానే జస్ట్ ఆ ఎయిర్ లోపలికెళ్తున్నప్పుడు ముక్కు యొక్క ఆహ్, ఇన్నర్ స్కిన్ ఉంటుంది కదా! లోపల చర్మం. దాన్ని రాసుకుంటూ వెళ్తుంది కదా! ఆ ప్రెషర్‌ని, ఆ ఫ్రిక్షన్‌ని మాత్రమే అబ్జర్వ్ చేసి, నేను బ్రీత్‌ని అబ్జర్వ్ చేశాను అనుకుంటారు.
ఇక్కడ బ్రీతింగ్ అబ్జర్వేషన్ అది కాదు. కంప్లీట్ బ్రీత్ యొక్క రిథమ్‌ని జస్ట్ అబ్జర్వ్ చేస్తుండాలి. గమ్మత్తేంటంటే, నువ్వు బ్రీత్‌ని అబ్జర్వ్ చేస్తుంటే అదే రెక్టిఫై అయిపోతుంటుంది. కొత్తగా నువ్వేం ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు. బ్రీత్ నువ్వు అబ్జర్వేషన్ చేస్తుంటే ఆటోమేటికల్‌గా అది మారుతూ ఉంటుంది. మీరు జాగ్రత్తగా చూడండి. మనకి దాన్ని గమనించనప్పుడు గాలి పీల్చడం, వదలటం అనేది మనం గమనించినప్పుడు ఎంత పీల్చాం, అంత పీల్చామో తెలీదు. అయితే మీరు గమనిస్తున్నారో తెలియకుండా ఎక్కువ పీల్చడం, ఎక్కువ వదలటం అనేది గ్రాడ్యుయల్‌గా జరిగిపోతుంది. మీరు కావాలని చేయకపోయినా. కావాలని చేయటం వేరే పద్ధతి. కానీ తేడా వస్తుంది. అలాగే స్లోప్‌లో కూడా తేడా వస్తుంది. అలాగే నంబర్ ఆఫ్ బ్రీత్స్ పర్ మినిట్‌లో తేడా వస్తుంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఆ పీరియాడిసిటీ ఆఫ్ లాంగ్ ఇన్‌హలేషన్‌లో కూడా తేడా కనిపిస్తది. ఇలాగా మీరు నిరంతరం కుదిరినప్పుడల్లా రోజుకు ఒక నిమిషమే గుర్తుకొచ్చినప్పుడే బ్రీత్‌ని అబ్జర్వ్ చేయండి. బ్రీత్ అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఇక మిగతా ఇలా జస్ట్ విట్‌నెస్ అంతే. జస్ట్ ఒక సినిమా చూస్తున్నట్టు, సినిమాలో ఇన్వాల్వ్ కాకుండా సినిమా చూస్తున్నట్టు. సినిమాలో ఇన్వాల్వ్ అయిపోయి, అక్కడ బాధపడితే నువ్వు బాధపడిపోయి, అక్కడ ఆనందపడితే నువ్వు ఆనందపడిపోయి, అక్కడ మంటలు జరిగితే నువ్వు భయపడిపోయి, ఇన్వాల్వ్ కాకుండా జస్ట్ నీ బ్రీతింగ్ జస్ట్ అబ్జర్వ్ చేస్తే అది ఒక సెకనే చెయ్యి, 10 సెకన్లే చెయ్యి, ఒక నిమిషమే చెయ్యి. మొత్తం మీద రోజులో 24 గంటల్లో ఏదో టైంలో నీకు అబ్జర్వ్ చేసే అవకాశం దొరుకుతుంది. తెల్లగా ఏం తోచట్లేదే అన్నప్పుడు ఈ పని జెయి. ఎక్సెప్ట్ చేయలేవు. ఎందుకంటే మనకు అలవాటు శరీరానికి నీ బ్రీతింగ్ నువ్వు అబ్జర్వ్ చేయడం అనేది నీకు అలవాటు చేయలేదు కాబట్టి నువ్వు ఎక్కువ సేపు చేయలేవు. వితిన్ జస్ట్ 10 సెకండ్స్ లోపల ఏదో థాట్‌కెళ్ళిపోయి థాట్‌ని అబ్జర్వ్ చేయడం మొదలెడతావు. శ్వాసను అబ్జర్వ్ చేయడం మానేస్తావు. ఏం పర్వాలేదు. నీకు ఆ విషయం తెలిసింది గదా! నువ్వు శ్వాసను అబ్జర్వ్ చేయడం మానేసావని. అవేర్‌లోకొచ్చావు గదా! మళ్ళీ అబ్జర్వ్ చెయ్యి శ్వాసని. సో, ఇది మటుకు మస్ట్ అండ్ షుడ్. ఇనిషియల్‌గా వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అబ్జర్వేషన్ చేస్తుంటే ముందు మనకి ఏమేమిటి అనేది తెలుస్తుంటాయి. ఎందుకంటే తర్వాత ఏదైనా ప్రాక్టీస్‌లో ఇలా చేయి అన్నప్పుడు కరెక్ట్‌గా అది ఆ అబ్జర్వేషన్ విట్‌నెస్ చేస్తూ ఉండాలి. ఆ ప్రాక్టీస్‌లో. అలాగే మామూలుగా జనరల్‌గా తీసుకుంటే హౌ మెనీ టైమ్స్ డు వి బ్రీత్ ఎ డే తీసుకుంటే కాలిక్యులేట్ చేస్తే యావరేజ్ పర్సన్ జనరల్‌గా 15-20 టైమ్స్ మధ్య బ్రీత్ చేస్తూ ఉంటాడు పర్ మినిట్. సో, ఆ లెక్క తీసుకుంటే 17,280 ఆర్ 28,800 టైమ్స్ మధ్యలో ఏదో పాయింట్‌లో ఉంటుంటాం మనం యావరేజ్ పర్సన్. డిపెండింగ్ ఆన్ ద ఫ్యాక్టర్స్ వచ్చి ఏజ్, యాక్టివిటీ లెవెల్, స్లీప్ ప్యాటర్న్ వీటన్నిటి మీద ఆధారపడుతుందనుకోండి ఈ ఫిగరు. సో, జనరల్‌గా ఈ రేంజ్‌లో ఏదో ఒకటి దాంట్లో ఉంటుంటాం మనం. ఒక యావరేజ్ పర్సన్ ఒక రోజు లోపల అంటే 24 గంటల లోపల ఎన్ని సార్లు గాలి పీలుస్తాడు, ఎన్ని సార్లు వదులుతాడు. కలిపి ఒక బ్రీత్. ఒకసారి గాలి పీల్చడం, ఒకసారి వదలటం కాబట్టి ఒక బ్రీత్ అనుకుంటే 17,280 నుండి 28,800 మధ్యలో ఉంటుంటుంది. హియర్ ఈస్ ఎ బ్రేక్ డౌన్ యావరేజ్ బ్రీత్స్ పర్ డే బేస్డ్ ఆన్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్. న్యూబార్న్ బ్రీత్ ఫాస్టర్ థాన్ అడల్ట్స్ విత్ ఏ రెస్టింగ్ రేట్ ఆఫ్ 30-60 బ్రీత్ పర్ మినిట్. సో, న్యూబార్న్ వాళ్ళు తీసుకుంటే చాలా స్పీడ్‌గా బర్న్ చేస్తుంటారు. ఓ నిమిషంలో 30, 35 చేస్తుంటారు. దానికి కూడా డిఫరెంట్ కండిషన్స్ మీద ఆధారపడుతుందనుకోండి. మామూలు ఒక అడల్ట్ అయితే 24, 18 మధ్యలో ఉంటుంటాడు. గొప్ప కొంచెం అవేర్‌నెస్ పెరిగిన వాడైతే 24 నుండి 15 దాకా ఉంటాడు. ఇంకా బాగా అవేర్‌నెస్ పెరిగినవాడు 12 నుండి 20 మధ్యలో ఉంటుంటాడు. సో, లైఫ్ స్టైల్ బట్టి ఆధారపడుతూ ఉంటుంది. బట్ కానీ వాట్ ఈస్ యువర్ పొజిషన్ అనేది నువ్వు ముందు ఒక అబ్జర్వేషన్‌లోకి రావాలి. యాక్టివిటీ లెవెల్ మీద ఆధారపడుతూ ఉంటుంది. డ్యూరింగ్ ఎక్సర్‌సైజ్ టైమ్‌లో ఎలా పీలుస్తున్నావు? అలా బ్రీత్ రేట్ కెన్ సిగ్నిఫికెంట్‌గా ఇంక్రీజ్ అవుతుంటుంది యాక్టివిటీ లెవెల్ బట్టి. అలాగే అడల్ట్ టైపికల్లీ బికమ్ మోర్ స్లోలీ డ్యూరింగ్ స్లీప్. స్లీప్ టైమ్‌లో అడల్ట్స్‌కొచ్చేప్పటికి కొంచెం స్లీప్ రేట్ తగ్గుతుంది. బట్ ఎనీవే వాటి ఫిగర్ మటుకు ఇన్ బిట్వీన్ 17,280 టు 28,800 టైమ్స్ మధ్యలోనే ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంటుంది. ఫస్ట్ ఈ బ్రీత్‌ని ఒక ప్రాపర్ రిథమ్‌లోకి తీసుకురావటం అంటే ఎలాగా? అది రేపు చూద్దాం.